హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు చాప్టర్లో మనం స్క్వేర్స్ చూద్దామా. ఈ స్క్వేర్ నెంబర్ మనం ఎలా చేయాలనేది ప్రాక్టీస్ చేద్దాం. ఈ స్క్వేర్ నెంబర్ నేర్చుకోవడం వల్ల మనకు స్క్వేర్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ స్క్వేర్స్తో పాటు స్క్వేర్ రూట్ నెంబర్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో స్క్వేర్స్ క్యూబ్స్ ఖచ్చితంగా వస్తాయి. దాని తర్వాత పర్సంటేజ్లో కూడా అవసరం అవుతుంది. దాని తర్వాత నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, రాంగ్ నెంబర్ సిరీస్, ఫజిల్స్, అంటే ఈ 4-5 చాప్టర్స్లో స్క్వేర్ అనే నెంబర్ చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది మనకు. అంటే మనం ఒక నెంబర్ ఇస్తానే ఇది స్క్వేర్ నెంబరా కాదని ఐడెంటిఫై చేసే క్యాపబిలిటీ మనకు ఉండాలి. అంటే ఖచ్చితంగా మనం స్క్వేర్స్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? ఎందుకు ఏంటి అనేది చూస్తారు మీరు. అంటే మనకు పర్సంటేజ్లో అవసరం, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అవసరం, నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, ఫజిల్స్, ఓకేనా? ఇలా మనకు నెంబర్ అనాలజీ, ఇలా మనకు 4-5 చాప్టర్స్లో అనేది ఈ నెంబర్స్ చూస్తానే మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఇది స్క్వేర్ నెంబరా కాదా అనేసి. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఒక 15 స్క్వేర్స్ 20 స్క్వేర్స్ ఏం చేస్తారు, బై హార్ట్ చేస్తారు. ఇలా బై హార్ట్ చేయడం వల్ల మనకు ఎన్ని నేర్చుకుంటాం, మనం ఒక 20 స్క్వేర్స్ బై హార్ట్ చేస్తాం. ఆ 20 స్క్వేర్స్తోనే మనకు పాసిబిలిటీ అవుతుందా? కాదు. అంటే ఈరోజు మన చాప్టర్లో దాదాపు ఈరోజు ఈ వీడియోలో మనం దాదాపు 150 నెంబర్స్ వరకు, అంటే 1 to 150 వరకు, అంటే 1000 వరకు కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఈ వీడియోలో మినిమం 100 or 150 వరకు స్క్వేర్స్ అనేది ఎలా ఈజీగా చేయాలి, అంటే సింగిల్ స్టెప్లో ఎలా చేయాలి, అంటే పెద్ద క్యాలిక్యులేషన్ కాకుండా సింపుల్గా మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా? స్క్వేర్స్ అమ్మ మనకు. ఓకేనా? చూడండి, ఇలా ఇచ్చేస్తారు మనకు. అంటే ఇక్కడ ఒక ఫజిల్ ఇచ్చింది చూడండి మనకు. తమ్నీలోనే ఒక ఫజిల్ ఇచ్చిండు. ఈ ఫజిల్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఏమన్నాడమ్మా మనకు, 144 is equals to 12, then 225 is equals to 15, 529 is equals to how much అన్నాడు. అంటే 529 అనేది మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమైందమ్మా మనకు, 144 స్క్వేర్ నెంబర్, 225 అనేది స్క్వేర్ నెంబర్, దెన్ 529 అనేది ఏ నెంబర్కు స్క్వేర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే 20 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు, 20 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 400, దెన్ 25 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 625. అంటే మనకి ఎక్కడ ఉండాలమ్మా మనకు ఆన్సరు 22 or 23 స్క్వేర్. అంటే చూడమ్మా, 23 into 23, 3 into 3 9, 3 into 2 is equals to 6, then 2 into 3 is equals to 6, then 2 into 2 is equals to 4, 9 ఇదేమవుతుందమ్మా 12, ఇది 529. అంటే ఇప్పుడు ఏం రావాలి ఇక్కడ మనకు, 23 రావాలి ఆన్సర్. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే ఖచ్చితంగా మనకి ఏం తెలిసి ఉండాలి, మనకి ఇక్కడ స్క్వేర్స్ అనే నెంబర్స్ మనకు తెలిసి ఉండాలి కదా. ఇలా కాకుండా మనము ఇంత క్యాలిక్యులేషన్ కాకుండా ఇదంతా కాకుండా డైరెక్ట్గా చూస్తానే ఎలా అప్రోచ్ కావాలనేది మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? చూడమ్మా, చాలా మంది మనకి ఏం చేస్తారంటే స్క్వేర్స్ ఇలా ఇలా రాసుకుంటారు అనమాట. నోట్బుక్లో ఎలా రాసుకుంటారు, ఇలా రాసుకుంటారు. ఎంతవరకు నేర్చుకుంటారు, ఇలా రాసుకుంటారు అనమాట. మనకు ఎంతవరకు 30 వరకు రాసుకుంటారు. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అనేసి ఇలా రాసుకుంటారు అనమాట. ఫస్ట్ నీకు స్క్వేర్ అంటే ఏంటో తెలిసి ఉండాలమ్మా. స్క్వేర్ అంటే ఏంటి, ఏదైనా ఒక నంబర్ను 2 times మల్టిప్లై చేయాలి. స్క్వేర్ అంటే ఏం చేస్తాం, 2 స్క్వేర్ అంటే 2 into 2 అంటే ఏం చేయాలి, 4 అని రాయాలమ్మా. ఓకేనా? ఫర్ సపోజ్ 3 స్క్వేర్ ఉంది. 3 స్క్వేర్ అంటే ఏం రాస్తారు, 3 into 3 is equals to 9. కొంతమంది ఏం చేస్తారంటే స్క్వేర్ కదా అనేసి 3 ఉంది 2 ఉంది కదా 6 రాస్తారు. ఇది తప్పమ్మా. ఓకేనా? ఇలా రాయకూడదు. స్క్వేర్ అంటే ఏం రాయాలి, సేమ్ నెంబర్ను 2 times రాయాలి. సేమ్ నెంబర్ను 2 times రాస్తే అదే మనకు స్క్వేర్. ఫర్ సపోజ్ 9 స్క్వేర్ ఉంది. ఫర్ సపోజ్ మనకి ఏంటమ్మా మనకు 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే ఏంటి, 9ను 2 times మల్టిప్లై చేయాలి. 9 into 9 is equals to 81. ఫర్ సపోజ్ మనకు 15 ఉందమ్మా. 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 225. అంటే ఎలా రాసావు, 15 into 15 is equals to 225. అంటే ఏం చేస్తామా మనకు 15ను 2 times మల్టిప్లై చేసాం స్క్వేర్ కాబట్టి. కీవర్డ్ ఏం రాస్తాం, 3 times. ఓకేనా? అది కీవర్డ్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడైతే స్క్వేర్స్ గురించి చూడండి. ఇప్పుడు 1 స్క్వేర్ is equals to 1, then 2 స్క్వేర్ is equals to 4, 3 స్క్వేర్ is equals to 9,
then 4 square is equals to 16, 5 square is equals to 25, 6 square is equals to 36, 7 square is equals to 49, 8 square is equals to 64, 9 square is equals to 81, 10 square is equals to 100. అలానే 11 square is equals to 121, 12 square is equals to 144, 13 square is equals to 169, then 14 square. 14 square is equals to 196, then 15 square is equals to 225, 16 square. 16 into 16 is equals to 256, 17 square. 17 into 17 is equals to 289, then 18 square. 18 into 18 is equals to 324, then 19 square is equals to 361, then 20 square is equals to 400. చాలా మంది ఏం చేస్తారంటే 20 స్క్వేర్ వరకు చాలు అనుకుంటారమ్మా. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మెయిన్గా 20 స్క్వేర్ వరకు చాలు, ఇంక ఎక్కువ నేర్చుకోము, మాకు బుర్రలో పట్టవు అంటే ఎక్కవు అనేసి ఏం చేస్తారు, ఓన్లీ 20 స్క్వేర్ వరకే నేర్చుకుంటారు. మనకు ప్రాబ్లమ్ ఇప్పుడు ఎలా ఇస్తున్నాడమ్మా, కాంపిటీషన్ టూ మచ్ కాంపిటీషన్ ఉంది కదా, అంటే వేలల్లో లక్షల్లో అప్లై చేస్తున్నారు కదా ఎగ్జామ్స్కి. అక్కడ ఏం చేస్తారంటే ఇంకొంచెం హై నెంబర్ ఇస్తారనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా 10 నేర్చుకోవాలి. ఆ 10 ఏముంటాయమ్మా మనకి ఇక్కడ 21 స్క్వేర్. 21 square is equals to 441, 22 square is equals to 484, then 23 square is equals to 529, then 24 square is equals to 576, then 25 square is equals to 625, then 26 square is equals to 676, then 27 square is equals to 729, 28 square is equals to 784, 29 square is equals to 481, then 30 square is equals to 900. ఇలా ఒక టేబుల్ రాసుకుంటారమ్మా. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా టేబుల్ రాసుకుంటారు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారంటే పెద్ద ఒక వాల్ పేపర్కి రాస్తారనమాట. రాసి మార్నింగ్ డేస్తేనే ఇలా బై హార్ట్ చేస్తుంటారు అనమాట. ఇలా బై హార్ట్ చేస్తే ఎన్ని నేర్చుకుంటారు మీరు? 20 నేర్చుకుంటారు, 30 నేర్చుకుంటారు, లేదా 40 నేర్చుకుంటారు. కానీ ఈ 20-25 మినిట్స్ క్లాస్ వినడం వల్ల మీరు 100 వరకు నేర్చుకేసుకుంటారు. 100 వరకు స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, చూస్తానే ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకుంటారు. కాబట్టి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా వినండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారో, లైక్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా, ఆర్ఆర్బి ఎగ్జామ్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్ అయినా, మెయిన్గా ఎస్ఐ ఎగ్జామ్ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా, గ్రూప్ డి ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా, ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మన వీడియోని ఫాలో కమ్మని చెప్పండి. ఓకేనా? మన వీడియోస్లో చాలా చాలా కంటెంట్ అనేది వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? మీరు ప్రిపేర్ అవ్వండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు కూడా మన వీడియోను షేర్ చేయండి. ఓకేనా? చూడమ్మా, ఇది నేర్చుకోవడం వల్ల, ఇలా ఈ చార్ట్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఎలా ఇస్తాడంటే అనాలజీ గురించి చూద్దామా. నెంబర్ అనాలజీలో ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏం చేస్తాడంటే 3 అనాలజీ 9 దెన్ 7 అనాలజీ డాష్ అంటాడు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకు? అనాలజీలో వస్తుంది. అంటే 3 అనేది 9 అయిందమ్మా. 3 అనేది 9 ఎప్పుడు అవుతుంది? దెన్ 3 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 9, దెన్ 7 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏం రాయాలి మనం? 49. ఇది అనాలజీ. ఇలా అనాలజీ కాకుండా మనకు వేరే చాప్టర్లో ఎలా వస్తుంది అంటే నెంబర్ సిరీస్లో ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? నెంబర్ సిరీస్లో ప్రాబ్లం ఎలా వస్తుందో చూద్దాం. ఏమంటాడంటే 4, 9, 16, 25, 36, డాష్ అంటాడు. డాష్ అంటే ఇప్పుడు ఏం రావాలమ్మా మనకు? 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, నెక్స్ట్ ఏం రావాలి? 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 49. అంటే ఇలా మీరు ప్రాబ్లం చూస్తానే ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి? స్క్వేర్స్ తెలిసి ఉండాలి. ఈ స్క్వేర్ నెంబర్స్ మనకు తెలిసి ఉంటేనే మనం ప్రాబ్లం ఈజీగా చేస్తాం. లేదంటే మనం ఏం రాసుకుంటాం ఎగ్జామ్లో? దెన్ 2 స్క్వేర్, దెన్ 3 స్క్వేర్, ఇట్ 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. కాబట్టి ఏం రాస్తారు? 7 into 7 is equals to 49. ఈ క్యాల్కులేషన్ మొత్తం రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే 1 మినిట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ప్రతి మినిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మినిట్ మనకి ఇంపార్టెంట్. రాస్తే ఏమవుతుంది సార్, ఎంతసేపు రాస్తాం సార్ అంటే, నీకు రేపు ఒక పెద్ద డేటా ఉన్న ప్రాబ్లం ఇస్తాడు. అంటే సీటింగ్ అరేంజ్మెంట్లో కానీ, సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ, పర్సంటేజ్లో కానీ పెద్ద క్యాలిక్యులేషన్ ఉన్నది ఒక ప్రాబ్లం ఇస్తాడు. చాలా డేటా ఇచ్చేసి డేటా నీకు 2-3 టైమ్స్ చదివితే కానీ అర్థం కాని ప్రాబ్లం అలాంటి డేటా ఇస్తాడు.
ఇలాంటి చోట మనకు టైం సేవ్ చేసుకుంటే అలాంటి చోట మనకు యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? అలాంటి మనకు లెంతీ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, టైం సేవ్ చేసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, డేటా ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసేదానికి టైం అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే మనం టైం సేవింగ్ ఉంటుందో ప్రతి చోట మనం ప్రతి మినిట్ అనేది ఖచ్చితంగా సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకేనా? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అంటే మనకు 200 ప్రాబ్లమ్స్కి 200 అటెంప్ట్ చేసి 200 ప్రాబ్లమ్స్ చదివి టైం వేస్ట్ చేసుకోవడం కాదు. ప్రాబ్లం చూస్తానే ఇది మనం చదివామా లేదా, మనకు వస్తుందా రాదా అనేసి చూస్తానే అర్థం చేసుకోవాలి. లేదు మీరు ఫార్ములా రాస్తాం, ఫార్ములా రాసి దీనికి టాలీ చేస్తాం, టాలీ చేసుకుంటాం అంటే నువ్వు టాలీ చేసుకున్నావు అనుకో, అలా ఒక 10 ప్రాబ్లమ్స్ టాలీ చేసుకున్నావు అనుకో, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోతుంది. తర్వాత నువ్వు చేసేదేముంది, ఏం చేయలేమమ్మా. కాబట్టి మనకు రాని ప్రాబ్లమ్స్, మనం చదవని ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఎలిమినేట్ చేసుకుంటామో, మనము బాగా తెలిసిన ప్రాబ్లమ్స్ కొంచెం ట్రై చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్ మనము 100కి 100% మిస్ అవ్వకుండా చేస్తే మనం మంచి మార్క్స్ వస్తాయి. అందరికన్నా ముందు మనమే ఉంటాం. ఎగ్జామ్ బయట వచ్చిన తర్వాత అరే నాకు తెలిసిన ప్రాబ్లం నేను మిస్ చేశానా అంటావు. చాలామంది అంటారు. అలా కాకుండా ఉండాలంటే ఏంటంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా గట్టిగా చేయాలి. ఎవడైతే గట్టిగా చేస్తారో అలాంటి వాళ్ళే ఇలా తెలిసిన ప్రాబ్లమ్స్ కూడా మిస్టేక్ చేయకుండా ఎగ్జామ్లో చేసి బయట వస్తారు. అర్థమవుతుందా? ఓకేనా? ఇది మనకు నెంబర్ సిరీస్లో ప్రాబ్లం అమ్మా. అలా కాకుండా ఇప్పుడు మిస్సింగ్ నెంబర్స్ చూద్దాం. అంటే రాంగ్ నెంబర్ సిరీస్లో ఎలా ఇస్తాడో చూద్దాం. ఫర్ సపోజ్ రాంగ్ నెంబర్ సిరీస్లో ఎలా ఇస్తాడంటే, ఫర్ సపోజ్ ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే చూడం, ఏమంటాడంటే మనకు 16, 25, 36, 49, 63 అని ఇస్తాడు. ఇది ఒక సిరీస్ అమ్మా. ఇందులో రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేస్తామంటే 4, ఇది 16 కాబట్టి ఏం రాస్తారు, 4 స్క్వేర్ అని రాస్తారు. ఇక్కడ ఏం రాస్తారు, 5 స్క్వేర్ రాస్తారు, 6 స్క్వేర్ రాస్తారు, 7 స్క్వేర్. నెక్స్ట్ ఏముండాలమ్మా మనకు 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 64 ఉండాలి. కానీ ఏముందమ్మా మనకు 63 ఉంది. కాబట్టి 63 అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఏం అడుగుతున్నాడు, విచ్ వన్ ఈజ్ ద రాంగ్ అంటాడు. అంటే అక్కడ మిస్టేక్ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి. ఒరిజినల్గా ఏముండాలి మనకు 64 ఉండాలి. కానీ మనకి ఏముంది 63 ఉంది. అక్కడ ఏమడుగుతున్నాడు ప్రాబ్లంలో, విచ్ వన్ ఈజ్ ద రాంగ్ అన్నాడు. అంటే రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అర్థమైందా? అనాలజీ చేసాం, నెంబర్ సిరీస్ చేసాం, రాంగ్ నెంబర్ సిరీస్ చేసాం. ఫర్ సపోజ్ ఫజిల్ ఉందాం. ఈ ఫజిల్లో ఎలా వాడతాడంటే చూద్దాం. మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఫర్ సపోజ్ ఒక చిన్న పజిల్ ఇద్దాం. చిన్న పజిల్ తీసుకుందాం. ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఇస్తాడమ్మా, జస్ట్ 3 లైన్స్ ఇస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే 1, 2, 3. ఓకేనా? ఇక్కడ ఏమంటాడు 1, 4 క్వశ్చన్ మార్క్. అంటే చిన్న సింపుల్ ప్రాబ్లం రాస్తున్నాను నేను. మళ్ళీ పజిల్స్ ఇచ్చినప్పుడు అక్కడ చాలా చాలా మంచి ప్రాబ్లమ్స్, ప్రీవియస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అక్కడ మళ్ళీ. ఓకేనా? జస్ట్ అంటే ఈ చాప్టర్ మనకు పజిల్స్లో ఎలా యూజ్ అవుతుందని చెప్పేదానికోసం చిన్న ప్రాబ్లం తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమైందమ్మా, 1కి ఆపోజిట్లో 1 స్క్వేర్ రాసుకున్నారు, 2కి ఆపోజిట్లో 2 స్క్వేర్ రాసుకున్నారు, 3కి ఆపోజిట్లో ఏం రాయాలమ్మా 3 స్క్వేర్ రావాలి. అంటే ఆన్సర్ ఏమై ఉండాలమ్మా మనకు 9 అయి ఉండాలి. అంటే మనం ఎక్కడ వాడుతున్నాం, మనం సింపుల్ ఇంట్రెస్ట్లో వాడతాం. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా వాడతారు. అంటే 2 ఇయర్స్కి వచ్చినప్పుడు స్క్వేర్ చేయాలి, దెన్ 3 ఇయర్స్కి వచ్చినప్పుడు క్యూబ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ రాంగ్ నెంబర్ సిరీస్లో వాడాం. నెక్స్ట్ నంబర్ అనాలజీలో వాడాం. నెక్స్ట్ వన్ నంబర్ సిరీస్లో వాడాం, పజిల్స్లో వాడాం. ఓకేనా? ఇలా మనకు డిఫరెంట్ చాప్టర్స్లో ఈ స్క్వేర్ నెంబర్స్ అనేది చాలా యూజ్ అవుతుంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. బేసిక్స్ కొన్ని ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. బేసిక్ రూల్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. కొన్ని రూల్స్ ఉంటాయమ్మా, ఆ రూల్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మనకి ఏంటంటే రూల్, if a number ends with
2378 అంటే ఏదైనా ఒక నంబర్ అనేది 2తో కానీ 3తో కానీ 7తో కానీ ఆర్ 8తో కానీ ఎండ్ అయ్యింది అంటే అది స్క్వేర్ నెంబర్ పర్ఫెక్ట్గా కానే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ సపోజ్ నీకు తెలియని నెంబర్ ఒకటి ఉందమ్మా, ఓకేనా? ఫర్ సపోజ్ ఎలా ఉంది మనకు 13472 ఉంది అంటే లాస్ట్లో ఎండింగ్ విత్ 2 ఉంటే ఇది స్క్వేర్ నెంబర్ కాదు. అంటే చూస్తారా మనం, అంటే నువ్వు ఇంకేం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎండింగ్ విత్ 2 ఉంటే స్క్వేర్ నెంబర్ అనేది కాదు. నెక్స్ట్ వన్, ఫర్ సపోజ్ 4373 ఉంది, ఎండింగ్ విత్ 3 ఉంటే స్క్వేర్ నెంబర్ కాదు. నెక్స్ట్ వన్ 57357 ఎండింగ్ విత్ 7 ఉంటే స్క్వేర్ నెంబర్ అనేది కాదు. నెక్స్ట్ వన్ 9848 అంటే ఎండింగ్ విత్ 8 ఉంటే స్క్వేర్ నెంబర్ కాదు. అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎండింగ్ విత్ 2 అయినా ఆర్ 3 అయినా ఆర్ 7 అయినా ఆర్ 8 అయినా ఈ 4 నంబర్స్ ఉంటే మనకు అది స్క్వేర్ నెంబర్ అనేది కానే కాదు. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడ ఇచ్చారు చూడండి, 2, 3, 7, 8తో అంతం అయితే అంటే అది ఖచ్చితంగా వర్గం అనేది కాదు, ఖచ్చితంగా వర్గం అనేది కాదు. నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ కండిషన్, ఓకేనా? సెకండ్ కండిషన్ ఏమన్నాడమ్మా? సెకండ్ కండిషన్, ఇఫ్ ఎ నంబర్ ఎండ్స్ విత్ 5 10th digit ఆల్వేస్ 2 అంటే ఏదైనా ఒక నంబర్ అనేది ఎండింగ్ లో 5 ఉంటే దానికన్నా ముందు 10th ప్లేస్ లో ఖచ్చితంగా 100కి 100% ఏ నెంబర్ అయి ఉంటుంది? 2 అనే నెంబర్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్, 25 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు? 625. దెన్ 35 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు? 1225. మనకు ఏం చెప్తున్నాడమ్మా? మనకు 5తో అంతమైతే అంటే 5తో ఎండ్ అయితే దానికన్నా ముందు అంటే ఇది 1s 10s కదమ్మా, ఖచ్చితంగా ఇక్కడ ఏమై ఉంటుంది? 2 ఉంటుంది. అలాగే ఎండ్స్ విత్ 5 ఉంటే ఖచ్చితంగా దానికన్నా ముందు నెంబర్ ఏమై ఉండాలి? మనకు 2 అయి ఉండాలి. ఫర్ సపోజ్ మనకు ఇంకో నెంబర్ చూద్దామా. ఇంకో నెంబర్ మనకి ఏముంటుంది? ఫర్ సపోజ్ 15 స్క్వేర్, 15 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 225. 15 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 225 అయినప్పుడు ఇక్కడ ఏ నెంబర్ ఉందమ్మా మనకు? 5 అంటే దానికన్నా ముందు 10th ప్లేస్లో ఖచ్చితంగా ఏముంది? మనకు 2 ఉంది, ఓకేనా? ఫర్ సపోజ్ 15, 25, 35. ఫర్ సపోజ్ మనకు 45 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 25. నెక్స్ట్ వన్ ఏమైందమ్మా మనకు? 20, 25 అవుతుంది. 45 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 20, 25 అంటే ఇక్కడ 5 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుందమ్మా మనకు? 2 ఉంటుంది. అంటే స్క్వేర్ నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ నెంబర్ అవుతుంది అంటే ఎండింగ్ లో 5 ఉంది అంటే దానికన్నా ముందు నెంబర్ ఖచ్చితంగా ఏమై ఉంటుంది? మనకు 2 అయి ఉంటుంది. 100కి 100% 2 అయి ఉంటుంది. జాగ్రత్తగా వినాలి మీరు, ఓకేనా? నెక్స్ట్, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా? అంటే మనకి ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడమ్మా. 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఫర్ సపోజ్ మనకి ఏంటంటే ఏంటమ్మా మనకు 625, 12125, నెక్స్ట్ వన్ 2025, నెక్స్ట్ వన్ ఫర్ సపోజ్ ఎంతమ్మా మనకు 4373. వీడు ఏమంటాడంటే విచ్ వన్ ఈజ్ ద నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాడు. విచ్ వన్ ఈజ్ ద నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్? ఇది ఏ ఆప్షన్, ఇది బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ వన్ ఈజ్ ద నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాడు. అలాంటప్పుడు మనకు 625 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ వన్ 1225 పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ వన్ 2025 పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇది చూస్తానే మీరు ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని చెప్పేసి నెంబర్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుందమ్మా. ఈ చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే 2, 3, 7, 8తో ఎండ్ అయితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని తెలిస్తే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ను చూస్తానే ఐడెంటిఫై చేసి పక్కన పెట్టేసి ఆన్సర్ టిక్ పెట్టేయచ్చు. అర్థమవుతుందా? ఓకేనా? ఇలాంటి షార్ట్ కట్స్ నేర్చుకోవడం వల్లే మనకు టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎక్కువ మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా జాబ్ మనకే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. ఇది ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటమ్మా మనకు 2, 3, 7, 8తో ఎండ్ అయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు.
ఫర్ సపోజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎండింగ్ విత్ 5 ఉంటే టెన్స్ ప్లేస్లో 100% 2నే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాడమ్మా మనకు ఎండింగ్ విత్ 5. ఎండింగ్ విత్ 5 ఉంటే స్క్వేర్ నెంబర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఎండింగ్ విత్ 5 ఉంటే స్క్వేర్ నెంబర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ 5 తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్ మనం ఏం తీసుకుందామా, మనం 5 తీసుకోమ్మా. దెన్ 5 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకు 25. దెన్ 15 స్క్వేర్, 15 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా మనకు 225. నెక్స్ట్ వన్ 5, 15, నెక్స్ట్ వన్ 25. 25 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 625. ఓకేనా? నెక్స్ట్ 35 స్క్వేర్ ఎలా చేయాలి తెలియదు, ఇక్కడ మనకు టైం బాగా అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం. 5 స్క్వేర్ కాబట్టి ఏం రాసామా మనకు, దెన్ 5 ఇంటూ 5 ఇస్ ఈక్వల్స్ టు 25 రాసేసాం. నెక్స్ట్ 15 స్క్వేర్ కాబట్టి 15 ఇంటూ 15 మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది మనకు 225 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏమైందమ్మా మనకు 25 స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది 25 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే 625 వచ్చింది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మనకు 35 ఇంటూ 35 మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేస్తే మనకు చాలా టైం పడుతుంది అమ్మా. ఇలా టైం మనకి ఏం చెప్తున్నాం, షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, టైం సేవింగ్ నేర్చుకోవాలి అని చెప్తున్నాం. దీనికి ఒక షార్ట్ కట్ క్రియేట్ చేద్దాం మనం. చూడండి, మీరే చాలా నీట్గా ఆలోచించండి. ఇక్కడ ఏంటమ్మా 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. నెక్స్ట్ వన్ లాస్ట్ డిజిట్ 5 కాబట్టి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 రాసేసాం. నెక్స్ట్ వన్ ఇక్కడ 1 ఉంది కదమ్మా, 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత 2 కాబట్టి 1 ఇంటూ 2, 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా 2 కాబట్టి 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ రాయండి అమ్మా, డైరెక్ట్గా ఆన్సర్ 225. వితౌట్ పేపర్ అండ్ పెన్ మనం చెప్పేయచ్చు నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ 25 స్క్వేర్ కాబట్టి ఈ 25 ఇంటూ 25 మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 రాయండి. 2 ఉంది కదమ్మా, 2 తర్వాత నెక్స్ట్ నెంబర్, 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 కాబట్టి 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తారు 6. అయిపోయింది ఆన్సర్ 625. ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ 35 స్క్వేర్. చూడండి అమ్మా, డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. ఫస్ట్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 రాసేసేయండి. 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా 4. 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3 4 జా 12. ఆన్సర్ ఎంతమ్మా మనకు 1225. అయిపోయింది. ఎక్కడన్నా మనం క్యాలిక్యులేట్ చేసామా, లేదు. సపోజ్ మనకి ఏంటమ్మా మనకు నెక్స్ట్ నెంబర్ ఎంత 45 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. 4 ఉంది కదమ్మా, 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత 5. 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 20. దెన్ 25 ఈజ్ ఆన్సర్ ఫర్ 45 స్క్వేర్. నెక్స్ట్ వన్ 55 స్క్వేర్. 55 స్క్వేర్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తారు మీరు 25. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా మనకు 6. 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇట్స్ 30 25. నెక్స్ట్ వన్ 45 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సారీ 65 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా మనకు 7. 6 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు 42. 4225. ఇట్స్ వెరీ సింపుల్. ఎక్కడన్నా మనం క్యాలిక్యులేషన్ చేసామా 65 స్క్వేర్కి, లేదు. డైరెక్ట్ ఆన్సర్ చేసాం. ఎలా వేస్తున్నాం మనం, ఒక ట్రిక్ యూజ్ చేస్తున్నాం. ఆ ట్రిక్ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ సపోజ్ 85 స్క్వేర్. 85 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 25. 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా మనకు 9. 8 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు 72. కాబట్టి ఏం రాస్తారమ్మా మనకు 7225. ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ సపోజ్ 95 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా మనకు 10. 9 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 90. కాబట్టి ఏమైంది మనకు 9025. 9025. చూడండి అమ్మా, ఎక్కడన్నా మనం క్యాల్కులేషన్ వాడామా, క్యాల్కులేషన్ వాడకుండా మనం ఏం చేసాం ఆల్మోస్ట్ 100 స్క్వేర్ వరకు నేర్చేసుకున్నాం మనం. ఓకేనా?
ఫర్ సపోజ్ మనకు 100 ఇంకా నేర్చుకోవచ్చు అమ్మా, చాలా ఈ వరకు నేర్చుకోవచ్చు. 105, 115, 125, 135 ఇలా మనకు నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేసుకుంటే వచ్చేస్తుంది ఆన్సర్. కాబట్టి మనకి 7 వరకు అయితే చాలు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25, 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 225, 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 625, 35 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1225, 45 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2025, 55 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3025, 65 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4225, 85 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7225, 95 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9025. ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. ఎక్కడన్నా మన క్యాల్కులేషన్ పార్ట్ కనిపిస్తుందా? ఎక్కడా కనిపించదు. కాబట్టి మనం ఇలాంటి షార్ట్ కట్సే నేర్చుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలాంటి షార్ట్ కట్స్ నేర్చుకొని వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఎండింగ్ విత్ 5 చూస్తాం. ఓకేనా? ఇప్పుడు డిఫరెంట్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎలానో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? డిఫరెంట్ నెంబర్స్ ఎలానో చూద్దాం. చూడమ్మా, మనకు ఒక ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ. బేసిక్ ఫార్ములా ఏంటమ్మా మనకు? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే ఫార్ములా తెలుసు. ఏంటమ్మా మనకు ఫార్ములా ఏం చెప్తుంది మనకు? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే ఫార్ములా ఎప్పటి నుంచో మనం నేర్చుకుంటున్నాం. అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్లేసెస్ అనేది కొంచెం చేంజ్ చేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్ని ఇలా మార్చాలి, ఇక్కడ ఉన్న నెంబర్ని ఇలా మార్చాలి. ఓకేనా? సింపుల్గా చూడండి. ఏం రాస్తున్నాం మనం? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇక్కడ రాసాం, దెన్ బి స్క్వేర్ ఇక్కడ రాసాం, 2ab ఇక్కడ రాసాం. ఓకేనా? ఇది 2 డిజిట్ నెంబర్స్ కమ్మా. 1 డిజిట్ ఆల్రెడీ తెలుసు కదమ్మా మనకు. 1 to 9 ఎలాగో తెలుసు, 10 వరకు ఎలాగో తెలుసు. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ ఫర్ సపోజ్ మనకు ఈ ఫార్ములా వాడి మనం ఒక నెంబర్ ఎలానో చేద్దాం. ఫర్ సపోజ్ మనకు 12 ఉందాం. 12 స్క్వేర్ మనకు తెలియదు అనుకుందాం. ఈ నెంబర్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. సేమ్ ఫార్ములాలో అప్లై చేయండి అమ్మా. ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ ఏమవుతుందమ్మా? 1 స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏమైందమ్మా? 2 ఇంటూ ఏ అంటే 1 అవుతుంది, బి అంటే ఏమైంది? 2 అవుతుంది, ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంత అమ్మా మనకు? బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా మనకు? 4. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఫైనల్గా 144. ఇది మనం చేసే విధానం. ఏదైనా ఎనీ 2 డిజిట్ నెంబర్ అప్లై చేయాలంటే ఇలానే చేయాలి మనం. ఓకేనా? లేదంటే మనకు 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా తెలుసమ్మా 144 అని తెలుసు. బయాట్ చేసి ఉంటాం కాబట్టి. తెలియకుంటే ఇలా ప్రాసెస్ నేర్చుకోవాలి. ఓకేనా? దీన్నే ఇలా ఫార్ములా కాకుండా ఇంకో మెథడ్లో చేద్దాం. ఓకేనా? చూద్దామా. ఫర్ సపోజ్ మనకి ఇదే నెంబర్ తీసుకుందాం. మళ్ళీ ఏం తీసుకుందాం అంటే 12 స్క్వేర్ తీసుకుందాం. 12 స్క్వేర్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే 1 స్క్వేర్ ఇక్కడ రాసుకోండి అమ్మా. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇక్కడ రాసుకోండి 1 స్క్వేర్, దెన్ 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తారు? 4 రాయండి. ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయమ్మా మనకు? 1, 2, 1 ఉన్నాయి. కాబట్టి అన్ని నెంబర్స్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 2 ఇంటూ 2, 1 ఇంటూ 2 2 అవుతుంది, 2 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. కాబట్టి ఫైనల్గా 144 అమ్మా. ఫైనల్గా ఆన్సర్ ఎంత మనకు? 144. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇంకో నెంబర్ చూద్దాం, వేరే నెంబర్ చూద్దాం. ఫర్ సపోజ్ మనకు 13 స్క్వేర్ ఉందమ్మా. మనం ఏం చెప్తున్నాం? ఈ ఫార్ములా వాడినా డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేదంటే మనం ఇంకొంచెం దాన్ని అడ్వాన్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ స్క్వేర్ అయ్యండి. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఏమవుతుందమ్మా మనకు? 1 స్క్వేర్. లాస్ట్ నెంబర్ స్క్వేర్ 3 స్క్వేర్ అవుతుందమ్మా. ఇక్కడ ఏం వస్తున్నాం మిడిల్లో? ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ మల్టిప్లై చేయి వరుసగా. ఏమేమి ఉన్నాయి మనకు? 1 ఇంటూ 3 ఇంటూ 2, దెన్ 1 స్క్వేర్ అంటే 1 అమ్మ. 1 ఇంటూ 3 అంటే 3, 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 6, దెన్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు? 169. మనం ఎక్కడైనా మల్టిప్లై చేసామా 13 ఇంటూ 13 అనేసి?
దెన్ 13 ఇంటూ 13 ఫస్ట్ 3తో చేసి 3 3s are 9, 3 1s are 3, అగైన్ 1 3s are 3, నెక్స్ట్ 1 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 169. ఇది మనకు బేసిక్ మెథడ్. దాని నుంచి ఇది కొంచెం అడ్వాన్స్ మెథడ్. దీనికి ఇంకో అడ్వాన్స్ మెథడ్ ఉంటుంది, అది కూడా చెప్తాం. ఓకేనా? ఫస్ట్ ఇది అయితే చూడండి అమ్మ. ఓకేనా? ఇంకో నెంబర్ చూద్దాం. సపోజ్ మనకు 24 స్క్వేర్, కొంచెం నెంబర్ పెద్ద నెంబర్ చూద్దాం. మనం ఏం చెప్తున్నామా, మనకు ఫస్ట్ నెంబర్ స్క్వేర్ తీసుకోండి. 2 స్క్వేర్ ఫస్ట్ ఏం రాస్తారమ్మా, ఫస్ట్ నెంబర్ స్క్వేర్. లాస్ట్లో ఏం రాస్తారు, లాస్ట్ నెంబర్ స్క్వేర్. ఈ మిడిల్లో ఏం రాస్తారంటే ఇక్కడ ఏ నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ వరుసగా మల్టిప్లై చేసేసాయి. అంటే ఏం రాస్తారు ఇక్కడ 2 ఇంటూ 4 ఇంటూ 2, 2 ఇంటూ 4 ఇంటూ 2. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4, then 4 square is equals to 16. 2 into 4 8, 8 into 2 is equals to 16. కానీ ఇలా మనకు డబల్ డిజిట్ వచ్చినప్పుడు మనకు చేయాల్సిన పని ఏంటంటే సింగిల్ డిజిట్ లేకి కన్వర్ట్ చేయడమే. సింగిల్ డిజిట్ లేకి కన్వర్ట్ చేస్తే ఆన్సర్ అయిపోయిందమ్మా. ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ ఏం రాస్తారు, 6 రాసుకోండి, 1 ఇక్కడ క్యారీ చేయండి. 16 + 1 is equals to ఏమైంది మనకు 17లో 7 రాసుకోండి. ఇక్కడ 1 ఇక్కడ క్యారీ చేయండి. 5 + 1 is equals 4 + 1 is equals to 5. That is equals to 576. ఇట్స్ వెరీ సింపుల్. ఎక్కడైనా మల్టిప్లై చేసామమ్మా, ఎక్కడ చేయలేదు మనం. వితౌట్ పేపర్ పెన్ మనం సాల్వ్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయాలి ఏమంటే. ఓకేనా? ఫర్ సపోజ్ నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఫర్ సపోజ్ మనకు 34 స్క్వేర్ ఉందాం. 34 స్క్వేర్ ఉంటే ఏం చేస్తారు, ఫస్ట్ 3 స్క్వేర్ రాసుకోండి అమ్మా. నెక్స్ట్ 4 స్క్వేర్ రాయండి. మిడిల్లో ఏం రాస్తాం, ఇక్కడ ఏ నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ మల్టిప్లై చేయమని చెప్పాం. 3 ఇంటూ 4 ఇంటూ 2. ఫస్ట్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16. 3 ఇంటూ 4 12, 12 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 24. ఏం చెప్పినాం మనకి ఇలా ఉన్నప్పుడు, సింగిల్ నెంబర్ కాన్సెప్ట్ అంటే సింగిల్ నెంబర్లోకి తీసుకురావాలి. ఫస్ట్ ఏం రాస్తారు, 6 రాయండి, 1 ఇక్కడ క్యారీ చేయండి అమ్మా, అంటే 25. 25లో 5 తీసుకోండి, ఇక్కడ 2 క్యారీ చేయండి. 9 + 2 is equals to 11. ఆన్సర్ ఎంతమ్మా మనకు 1156 ఈజ్ ఆన్సర్. 1156 ఈజ్ ఆన్సర్. వెరీ సింపుల్, చాలా ఈజీ అమ్మా, బట్ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఫర్ సపోజ్ మనకు 46 స్క్వేర్ ఉందన్న. 46 స్క్వేర్. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ వన్ ఏం రాస్తారు మనకు 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం రాస్తాం మనకు 6 స్క్వేర్. ఈ మిడిల్లో మనం ఏం రాస్తాం 4 ఇంటూ 6 ఇంటూ 2 రాస్తాం. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకేనా? 6 4s are 24, 24 into 2 is equals to మనకు 48. 6 రాయండి అమ్మా, ఇక్కడ 3 క్యారీ చేయండి. 3 క్యారీ చేస్తే 51, 1 తీసుకోండి, 5 ఇక్కడ తీసుకురండి, అంటే 21. 2116 ఎంత ఆన్సర్ 2116. అయిపోయింది ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఏం చేయాలి, మామూలుగా అయితే 46 ఇంటూ 46 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 6తో చేయాలి, తర్వాత 4తో చేయాలి, తర్వాత యాడ్ చేయాలి. ఇంత ప్రాసెస్ అమ్మా, ఇంత చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఓకేనా? ఫస్ట్ సపోజ్ లాస్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. 99 స్క్వేర్. 99 స్క్వేర్. ఫస్ట్ ఏం చెప్పినాం మనం, ఫస్ట్ నంబర్ స్క్వేర్ 9 స్క్వేర్. నెక్స్ట్ వన్ ఏం చెప్పినాం, లాస్ట్ నంబర్ స్క్వేర్. మిడిల్లో ఏం చెప్తున్నాం మనం, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ డైరెక్ట్గా మల్టిప్లై చేయి. 9 ఇంటూ 9 ఇంటూ 2. ఫస్ట్ వన్ ఏం చేస్తామా మనకు 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81. ఇక్కడ కూడా 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81. ఏమైందమ్మా మనకు 99 స్క్వేర్. ఫస్ట్ వన్ 9 స్క్వేర్ రాయండి, లాస్ట్ వన్ ఆల్సో 9 స్క్వేర్. మిడిల్లో ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అనే నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 9 ఇంటూ 9 ఇంటూ 2. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81.
9 into 9, 81. 81 into 2. 81 into 2. That is equals to 162. ఏమైందమ్మా మనకు 162. ఫస్ట్ ఏం చేస్తారమ్మా 1 రాయండి ఇక్కడ. నెక్స్ట్ 1 ఏమవుతుంది ఇక్కడ 8 ఇక్కడ క్యారీ చేయాలమ్మా. ఓకేనా 8 ఇక్కడ క్యారీ చేస్తే 162 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 170. 170లో 0. నెక్స్ట్ 17 ఇక్కడ క్యారీ చేయండి. 17 ఇక్కడ క్యారీ చేస్తే ఇప్పుడు ఏమవుతుందమ్మా 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 1 ఎంతమ్మా మనకు 8. 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9. 9801. 801. 9801 ఆన్సర్. అంటే మనకి ఇప్పుడు ఎంతవరకు వచ్చామ్మా 100 వరకు వచ్చు. మనకు బై హార్ట్ చేసి 20-30 నేర్చుకోవడం బెటరా, ఇలా ఒక 5 to 10 minutesలో ఒక చిన్న లాజిక్ తెలుసుకోవడం వల్ల 100 నేర్చుకోవడం బెటరా? 100 వరకు స్క్వేర్స్ వచ్చేసు. కాబట్టి ఈ కాంపిటీషన్లో ఏంటంటే ఎవడైతే ఎక్కువ నేర్చుకుంటాడో, ఎవడైతే ఎక్కువ ప్రాబ్లం చేస్తాడో ఆడే తోపు. అంతేగాని నేను 30 వరకు బట్టి కొట్టేస్తా అంటే ఈ బట్టీలు గిట్టీలు ఇక్కడ కాంపిటేటివ్లో వర్కౌట్ కావు. అర్థమవుతుందా? లాజిక్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామా. ఇప్పుడు ఇందాక మనం ఒక మెథడ్ చెప్పినాం, దాన్ని సింప్లిఫై చేసి ఇంకొంచెం బెటర్గా తీసుకొద్దాం. ఓకేనా చూద్దాం. బేస్ 100 అమ్మా. ఈ మెథడ్ పేరు ఏంటి మనకు? బేస్ 100. ఓకేనా 100 వరకు తీసుకుంటే ఏంటి అనేది చూద్దాం. బేస్ 100 అంటే ఏంటంటే 100కి నియర్గా ఉన్న వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా స్క్వేర్ చేయాలి. సపోజ్ 100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి, 100 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్లో మనం ఏం చెప్తున్నామా 100 వరకు నియర్ టు 100 ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఏం తీసుకున్నాడమ్మా ఇక్కడ మనకు 102 స్క్వేర్ చేయాలి. 102 స్క్వేర్ చేయాలంటే ఏం రాస్తామా మనకు 102 అంటే ఇప్పుడు మనకు నియర్ టు 100 కదా. కాబట్టి ఫస్ట్ ఈ నెంబర్ మనం ఏం చేస్తామంటే 102 అనే నెంబరు 100 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటమ్మా మనకు 100 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 102 అనేది ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. కాబట్టి ఏం రాస్తారమ్మా మనకు ఇచ్చిన నెంబర్ ఇచ్చినట్టే రాసేసేయండి 102. కాబట్టి ఇక్కడ 100 కన్నా 2 ఎక్కువ ఉంది కాబట్టి ఆ నెంబర్ని ఇక్కడ రాసాం +2. ఇదే నెంబర్ని మళ్ళీ ఏం చేసాం 2 స్క్వేర్ రాసాం. ఓకేనా. కాబట్టి ఏమైందమ్మా 102 + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 104. దెన్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఆన్సర్ ఏమైందమ్మా మనకు 10,404. ఎక్కడ పెన్ను పేపర్ లేకుండానే డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ సపోజ్ 103 స్క్వేర్ చేయాలమ్మా. 103 స్క్వేర్ చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్ 100 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడాలి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందమ్మా మనకు 3 ఎక్కువ ఉంది. కాబట్టి ఏం రాస్తారమ్మా మనకు 103 + 3. దెన్ అదే నెంబర్ను స్క్వేర్ చేయండి. కాబట్టి 103 + 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 106. దెన్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సింగిల్ డిజిట్ కాబట్టి మనకు డబల్ డిజిట్ కావాలి కాబట్టి ఏం రాస్తాం 09 అని రాసుకుంటాం. అయిపోయింది ఆన్సర్. కాబట్టి ఎంతమ్మా మనకు 10609. ఇట్స్ వెరీ సింపుల్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఫర్ సపోజ్ 104 స్క్వేర్ కావాలి. 104 స్క్వేర్. ఈ నెంబర్ 100 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అమ్మ మనకు? ఎక్కువ ఉంది కదా. ఎంత ఎక్కువ ఉంది మనకు 4 ఎక్కువ ఉంది. కాబట్టి ఏం రాస్తాం మనం 104 + 4. దెన్ సేమ్ నెంబర్ అగైన్ స్క్వేర్ చేయండి. కాబట్టి ఏమైందమ్మా మనకు 104 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 108. దెన్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16. కాబట్టి 10816 అయిపోయింది ఆన్సర్. ఎక్కడ మల్టిప్లై చేసాం? మామూలుగా ఏం చేయాలమ్మా ఇక్కడ మనకు 104 × 104 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 4తో చేయాలి, తర్వాత 0తో చేయాలి, తర్వాత 1తో చేయాలి, తర్వాత యాడ్ చేయాలి. ఎంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఏమైనా మీరు ఏమైనా కష్టపడ్డారా? ఏం లేదు కదమ్మా. ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ 106 స్క్వేర్ చూద్దాం. 106 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా మనకు 100 కన్నా ఎక్కువ ఉంది కదమ్మా మనకు 6 ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఏమవుతుందమ్మా మనకు 106
ప్లస్ 6 దెన్ 6 స్క్వేర్. 106 ప్లస్ 6 ఇస్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా మనకు 112 ప్లస్ 6 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా మనకు 36. కాబట్టి ఆన్సర్ ఏమైందమ్మా మనకు 11236 అయిపోయింది ఆన్సర్. మల్టిప్లై చేయలే, ఏం చేయలే, డైరెక్ట్ ఆన్సర్ రాసేసాం, ఆన్సర్ టిక్ పెట్టేసాం, వచ్చేస్తాం. ఫర్ సపోజ్ 108 స్క్వేర్ ఉందమ్మా, 108 స్క్వేర్. కాబట్టి ఏమవుతుందమ్మా మనకు 108 ప్లస్ 8 ప్లస్ 8 స్క్వేర్. 108 ప్లస్ 8 is equals to 116. 8 square is equals to 64. That is equals to 11664. అయిపోయింది ఆన్సర్ అమ్మా. ఇది సింపుల్ లాజిక్. ఎప్పుడు ఇది నియర్ టు 100 ఉన్నప్పుడు మాత్రం, అన్నప్పుడు ఇలా ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. 112 ఉందమ్మా. ఫర్ సపోజ్ 112 స్క్వేర్ చూద్దాం. ఇది అన్నిటికన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా మనకు 12 ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఏం రాస్తాం మనం, సేమ్ రాయాలి. 112 ప్లస్ 12 ఎక్కువ ఉంది కాబట్టి 12 దెన్ 12 స్క్వేర్ అని రాసుకోవాలి. ఫస్ట్ ఏం రాస్తాం మనకు 112 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 124. నెక్స్ట్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా మనకు 144. కానీ మన కండిషన్ ఏంటమ్మా మనకు లాస్ట్లో ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఒక డిజిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 0 పెట్టాలి. 3 డిజిట్స్ ఉంటే ఏం చేయాలి, ఒక డిజిట్ను ముందు నెంబర్కు యాడ్ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓన్లీ ఒకే డిజిట్ వస్తే ఏం చేయాలి, 0 యాడ్ చేసుకోవాలి. చెప్పాం కదా ఆల్రెడీ. కాబట్టి ఇక చిన్న లాజిక్ అప్లై చేయాలి మనం. ఏమని అప్లై చేస్తాం మనం, లాస్ట్ 2 డిజిట్స్ రాసుకొని ఈ నెంబర్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి ఏమైందమ్మా మనకు 124 ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు ఎంత మనకు 125 దెన్ 44. అయిపోయింది ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్. ఎక్కడ మల్టిప్లై చేసాం, ఎక్కడ లేదు కదమ్మా. ఫర్ సపోజ్ ఇంకో నెంబర్ చూద్దాం. సేమ్ 113 స్క్వేర్ చూద్దాం. 113 స్క్వేర్. కాబట్టి ఏమవుతుంది మనకు 113 ప్లస్ 13 స్క్వేర్. 113 ప్లస్ 113 ప్లస్ 13 is equals to 126 ప్లస్ 13 స్క్వేర్ is equals to 169. ఏం చెప్పామమ్మా మనకు 3 డిజిట్స్ వస్తే ఒక డిజిట్ అనేది ముందు నెంబర్కు యాడ్ చేయాలి అని చెప్తున్నాం. ఒక డిజిట్ అనేది ముందు నెంబర్కు యాడ్ చేయాలి. కాబట్టి 2 డిజిట్స్ తీసుకోండి, ఈ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి. 126 ప్లస్ 1 is equals to 127 69. అయిపోయిందమ్మా ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్. ఎక్కడైనా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ ఏమైనా చేసామా, లేదు కదా. ఇట్స్ వెరీ సింపుల్. ఫర్ సపోజ్ 118 స్క్వేర్ చూద్దాం. 118 స్క్వేర్. 118 ప్లస్ 18 స్క్వేర్. ఇది మీరు చేయండి అమ్మా. మీరు చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చేస్తారు కదా, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని మనకు కామెంట్ చేయండి. అంటే ప్రాబ్లం మీకు అర్థమైందా లేదా అనేది మాకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటో చూద్దాం. సేమ్ అమ్మా, ఇది ఆల్రెడీ చెప్పాం మనం. ప్రాబ్లం ఆల్రెడీ కన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తాం మనం. ఓకేనా? 113 స్క్వేర్ ఉంటే ఏం చేస్తాం మనం, 113 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు రాస్తాం 113 ప్లస్ 13 రాసుకున్నాం, దెన్ 13 స్క్వేర్. 113 ప్లస్ 13 ఇస్ ఈక్వల్స్ టు 126. దెన్ ఇక్కడ ఏమైందమ్మా మనకు 169. ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి 12769. మొత్తం ఇదంతా కూడా ఏమైందమ్మా మనకు మైండ్లోనే క్యాలిక్యులేట్ అయిపోవాలి. డైరెక్ట్గా ఆన్సర్ వేయాలి. పేపర్ పెన్ను అవసరమే లేదు. అర్థమవుతుందా? ఓకేనా? నెక్స్ట్
ఇక్కడ ఏంటమ్మా మనకు ఇంతవరకు మనం ఏం చేసాం, 100 కంటే ఎక్కువ ఉంటే నెంబర్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం, 100 కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి, 100 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం యాడ్ చేసాం. 100 కన్నా తక్కువ ఉంటే మనం ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్. అదొక్కటేమా, ఎక్కువ ఉంటే యాడ్ చేస్తాం, తక్కువ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం, అయిపోయింది. ఫర్ సపోజ్ మనకు 97 స్క్వేర్ ఉంది. 97 స్క్వేర్ ఉన్నప్పుడు ఈ 97 అనేది మనకు 100 కన్నా ఎంత తక్కువ ఉంది. మనకు బేస్ ఎప్పుడైనా మనకి ఎంత తీసుకుంటాం, మనం 100 తీసుకుంటాం. బేస్ 100 కాబట్టి 100 మైనస్ 97 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా మనకు 3. ఇంతకుముందు 100 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, ఇక్కడ 100 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఏం చేసిండమ్మా మనకు 3 తక్కువ ఉంది కాబట్టి 97 అలానే రాసాం, తక్కువ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసాం, దెన్ 3 స్క్వేర్. 97 మైనస్ 3 ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది మనకు 94, దెన్ 3 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 9. సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పినాం, డబల్ డిజిట్ తీసుకోవాలి అంటే 0 యాడ్ చేసుకోవాలి. 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక నెంబర్ ముందు నెంబర్కు యాడ్ చేయాలి అని చెప్పాం. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమైందమ్మా మనకు 9409. ఓకేనా. ఫర్ సపోజ్ 96 స్క్వేర్ ఉందమ్మా. 96 స్క్వేర్ అనేది 100 కన్నా ఎంత తక్కువ ఉంది మనకు, 4 తక్కువ ఉంది. కాబట్టి ఏం రాస్తామా మనకు 96 మైనస్ 4 దెన్ 4 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 96 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 92. ఏమవుతుందమ్మా మనకు 92. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16. డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వేసేసాం. ఫర్ సపోజ్ మనకు 92 స్క్వేర్ ఉందమ్మా. అంటే ఎంత తక్కువ ఉందమ్మా, 100 కన్నా 8 తక్కువ ఉంది కాబట్టి 92 మైనస్ 8 దెన్ 8 స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా. 92 మైనస్ 8, 92 మైనస్ 8, 92 మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు 84. 84 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 92, అంతే కదమ్మా మనకు. దెన్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 64. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది మనకు 8464. ఆన్సర్ ఇట్స్ వెరీ సింపుల్, 8464. 100 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేసాం, యాడ్ చేసాం. 100 కన్నా తక్కువ ఉంటే ఏం చేసాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్. ఇది ఒక్కటి చేస్తే చాలమ్మా. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏం చేసాం, బేస్ 100 చేసాం. అంటే 100 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ ఎలా చేయాలి, 100 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ ఎలా చేయాలో చూసాం. నెక్స్ట్ వన్ బేస్ 50 అనమాట. అంటే 50 కన్నా ఎక్కువ నెంబర్స్ ఎలా చేయాలి, 50 కన్నా తక్కువ నెంబర్స్ ఎలా చేయాలి అనేది చూద్దామా. బేస్ 50. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా, మనకు బేస్ 50. బేస్ 50 చూడమ్మా. బేస్ 50 అంటే ఇదేదో కొత్తగా అనుకోకండి అమ్మా. 100ని ఏం చేస్తున్నాం, ఆఫ్ చేస్తున్నాం. 100ని ఆఫ్ చేస్తే ఎంత మనకు 15 కదా. కాబట్టి సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 1/2 అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకు. 1/2 అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్ వన్ మనకు చూడమ్మా. ఇప్పుడు 59 ఉంది. 50 కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా మనకు, 9 ఎక్కువ ఉంది కదా. చూద్దాం. ఫస్ట్ మనం ఎలా రాస్తామో 100కి ఎలా రాస్తామో అలానే రాద్దాం. అంటే ఏం రాస్తారు ఇక్కడ 59 ప్లస్ 9. నెక్స్ట్ వన్ ఏం చేస్తారమ్మా మనకు 9 స్క్వేర్. ఇదే కదమ్మా 100కి ఇదేనే కదా రాసింది. అయితే ఇక్కడ ఇది 50 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ఏం రాస్తామంటే ఇంటూ 1/2 అని రాయండి. ఇది ఒక్కటే ఎక్స్ట్రా వస్తుంది అమ్మా. 100కి 50కి మనకు ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ సేమ్ టు సేమ్. అంతేగాని అక్కడ ఒక మెథడ్, ఇక్కడ ఒక మెథడ్, ఇక్కడ ఒక మెథడ్, మెథడ్స్ ఏమి ఉండవు. అంతా ఒకటే మెథడ్. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే మనకు 59 ప్లస్ 9 ఇస్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా మనకు 68. 68 డివైడెడ్ బై 2 అంటే ఎంత అమ్మా మనకు 34. కాబట్టి 34. 9 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 81. ఆన్సర్ ఎంత అమ్మా మనకు 3481. డైరెక్ట్ రాసాం చూడండి మనకు 3481. అయిపోయింది ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకేనా. ఫర్ సపోజ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఇక్కడ 59 చూసాం కదమ్మా మనకు. ఓకేనా. 58 స్క్వేర్ చూద్దాం.
58² ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామా మనకు 58 + 8 × 1/2. నెక్స్ట్ వన్ ఏం చేస్తామా మనకు 8². 58 + 8 = ఎంతమ్మా మనకు? ఇదేమవుతుంది మనకు 8 + 8 = 16. నెక్స్ట్ వన్ 66. 66లో హాఫ్ ఎంతమ్మా మనకు 33. 33 64 ఆన్సర్ అయిపోయింది. 33 64. ఇట్స్ వెరీ సింపుల్. ఎక్కడన్నా మనం మల్టిప్లై చేసామా? కావాలి మనం ఎలా చేయాలి? మామూలుగా అయితే 58 × 8 చేయాలి. ఫస్ట్ వన్ 8తో మల్టిప్లై చేయాలి, దెన్ 5తో మల్టిప్లై చేయాలి, దెన్ యాడ్ చేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా మనకు మల్టిప్లికేషన్ కనపడుతుందా? లేదు కదా. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఫస్ట్ సపోజ్ 53² చూద్దాం. 53² ఎలా రాస్తాము? మనకు 1/2 53 + 3 దెన్ 3². దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు 1/2 53 + 3 = ఎంతమ్మా మనకు 56 దెన్ 3². 56లో హాఫ్ ఎంతమ్మా మనకు? 56లో హాఫ్ అంటే 2తో 2 2s are 4, 2 8s are 16, 28. 3² = 9. సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవాలని చెప్పినాం? డబల్ డిజిట్ రాసుకోవాలి. డిజిట్ లేదు కాబట్టి ఏం రాస్తాం మనం? 0 ఎక్స్ట్రా తీసుకుంటాం. 0 9 అని రాయాలి. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? ఇది అర్థమైంది కదమ్మా మనకు? ఇట్స్ వెరీ సింపుల్ కదా. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఫస్ట్ సపోజ్ 54² ఎంతనో మీరు క్యాల్కులేట్ చేయండి. ఈ పద్ధతిలో చేయండి. ఈ పద్ధతిలో మనకు 54² క్యాల్కులేట్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసామో మనకు 50 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ ఉంటే ఎలానో చేసాం. నెక్స్ట్ ఏంటి? మనకు 50 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ ఎలానో చేద్దాం. ఓకేనా? నంబర్స్ బిలో 50 ఉంటే ఎలానో చేద్దాం. ఓకేనా? బిలో 50 ఉంటే ఏం చేసామా మనం? అక్కడ సబ్ట్రాక్షన్ చేసాం. 100 కన్నా తక్కువ ఉంటే ఏం చేసాం? సబ్ట్రాక్షన్ చేసాం. 100 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేసాం? యాడ్ చేసాం. ఇక్కడ కూడా 50 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 50 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. కానీ 50 దగ్గర ఉంది కాబట్టి 1/2 అని రాస్తాం. అదొక్కటి రాస్తే చాలు. కాబట్టి చూడండి అమ్మా, ఏం రాస్తున్నాడు ఇక్కడ? 48². ఏం రాస్తారు మనకు? 48². 48 అనేది 50 కన్నా ఎంత తక్కువ ఉందామా మనకు? 2 తక్కువ ఉంది. కాబట్టి 2ని ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి ఏం రాస్తామా మనకు? 48 - 2 దెన్ 2². కానీ మనం 50 బేస్ 50 కాబట్టి ఏం రాసుకుంటాం? ఇంటూ 1/2 అని రాస్తాం. అయిపోయింది ఆన్సర్. 48 - 2 = 46. 46 ఇదేమవుతుందమ్మా? 2². 46లో హాఫ్ ఎంతమ్మా మనకు? 23. 4² అంటే ఏం రాస్తాం? 04. అంటే 2304 అయిపోయింది ఆన్సర్. ఎక్కడన్నా మనం మల్టిప్లై చేసామా? లేదు కదా. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఎనీ నెంబర్ మనం చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 48 చేసాం కదా. ఫర్ సపోజ్ ఇంకో నెంబర్ చూద్దాం. అనదర్ నెంబర్ 44² చూద్దాం. 44² అంటే ఏం రాస్తామా మనం? 100 కన్నా ఎంత తక్కువ ఉంది మనకు? 6 తక్కువ ఉంది. కాబట్టి ఏం రాస్తాం? 44 - 6 దెన్ 6². దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందమ్మా మనకు? 1/2 38 6². 38 + 6 = 44. Or 44 - 6 = 38. 38లో హాఫ్ ఎంతమ్మా మనకు? 2తో చేయండి. 2 1s are 2 9s are 6² = 36. 1936 is answer. 1936. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. చాలా చాలా ఈజీ అమ్మా మీరు ఈ మెథడ్ నేర్చుకుంటే. ఓకేనా? అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇంకొక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ చేయండి అమ్మా మీరు.
42 స్క్వేర్ 42 స్క్వేర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ను కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇదేమ్మా మనకు ఇలా మనం నేర్చుకోవడం వల్ల స్క్వేర్స్ అనేది మనకు 1 to 100 ఆర్ 150 వరకు నేర్చుకోవచ్చు. మీరు బై హ్యాట్ చేస్తే ఎన్ని నేర్చుకుంటారు? ఓన్లీ 10, 20, 30 వరకే మీరు నేర్చుకోగలరు. కానీ ఫస్ట్ వన్ మనం ఏం చేసామా, మనకు బిలో 100 చేసాం. నెక్స్ట్ వన్ ఏం చేసాం, 100 కంటే ఎక్కువ ఉంటే ఎలా చేసాం. నెక్స్ట్ వన్ 100 కంటే తక్కువ ఉంటే ఎలానో చేసాం. 100 కంటే ఎక్కువ ఉంటే ఎలా చేసాం. నెక్స్ట్ వన్ ఇది కూడా 100 కంటే ఎక్కువ ఉంటే ఎలా చేసాం. నెక్స్ట్ వన్ ఫార్ములా బేస్డ్ మెథడ్ చెప్పాం. ఫార్ములా మెథడ్ చెప్పాం, ఫార్ములా లేకుండా కూడా చెప్పాం. ఓకేనా? ఇది ఎండింగ్ విత్ 5 చెప్పాం. ఇది ఫార్ములాస్ చెప్పాం. అంటే స్క్వేర్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. 2, 3, 7, 8 ఉంటే లాస్ట్లో స్క్వేర్ నెంబర్ కాదు. కానీ ఇక్కడ 5 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుంది, మనకు 2 ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇలా మనము స్క్వేర్ నెంబర్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఇలా నేర్చుకోవడం వల్ల మనకు బై హ్యాట్ చేసే పని లేకుండా, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ లేకుండా, నంబర్ చూస్తానే 1 స్టెప్లో ఆన్సర్, అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ కాన్సెప్ట్ పైన మీకు మంచి అవగాహన వస్తుంది. కాబట్టి ఇలానే నేర్చుకోండి. ఇలా మంచి మంచి టిప్స్తో, మంచి మంచి షార్ట్ కట్స్తో. ఇప్పుడు మనం ఏం చేస్తామో, మనకు స్క్వేర్స్ చేసాం కదా. నెక్స్ట్ వీడియోలో స్క్వేర్ రూట్స్ చేద్దాం, ఆ తర్వాత కీప్స్ చేద్దాం, ఆ తర్వాత కీప్ రూట్ చేద్దాం. ఇవన్నీ చేసిన తర్వాత ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. మీరు మీ ఫ్రెండ్స్, మీ పక్కన ఎవరైతే, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు కూడా మన ఛానల్ను చేర్చండి. అంటే మీరు ఫార్వర్డ్ చేయండి అమ్మ. ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మరికొన్ని ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.